నమస్తే. గత కొన్ని నెలల నుంచి కవిత పార్టీ పెడతా అని చెప్పేసి కూడా చెప్తూ ఉంది. దానికి ముహూర్తం ఖరారు చేసుకుంది. నాకు సెంటిమెంట్ ఎక్కువ, సెంటిమెంట్‌ని బాగా ఫాలో అవుతా అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది గతంలో. అయితే ఒక డేట్‌ని కూడా పెట్టడం జరిగింది. ఆ డేట్ వచ్చేసి ఏప్రిల్ 25వ తారీఖు ఉదయం 10 గంటలకు ముహూర్తం పెట్టుకుంది. ఈరోజు ఆ తేదీ వచ్చేసింది. అన్నట్టుగానే కవిత చెప్పినట్టుగానే ఈరోజు తను ఆహ్, తన పార్టీ పేరనేది ప్రకటించడం జరిగింది. అయితే ఇదంతా మనం మాట్లాడుకోవడానికంటే ముందు గతంలో గూడా కొన్ని సంవత్సరాల నుంచి చూసుకున్నట్లయితే రేణుకా చౌదరి గారు గావచ్చు, విజయశాంతి గారు గావచ్చు, తర్వాత చూసుకున్నట్టయితే లక్ష్మీ పార్వతి గావచ్చు, దాని తర్వాత తరంలో గూడా విజయశాంతి గారు గూడా తల్లి తెలంగాణ అనే ఒక పార్టీ గూడా పెట్టడం జరిగింది. అంటే ఒక స్త్రీమూర్తులు పార్టీని పెట్టి, ఆవిష్కరించి కొంతవరకు వాళ్ళు ప్రయాణం చేసి ఎక్కడ పొరపాట్లు చేస్తున్నారో, ఎక్కడ వాళ్ళ కార్యకర్తలలో తేడా వచ్చిందో, ప్రజల మధ్య స్పందన సరిగ్గా రాలేదో తెలియదు గానీ, వాళ్ళైతే మధ్యంతరంగానే ఆగిపోవడం జరిగింది. మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు చూసుకున్నట్లయితే కవిత, కేసీఆర్ కూతురైనటువంటి కవిత అసలు ఎందుకు టీఆర్ఎస్ నుంచి బయటికి రావడం జరిగింది? తండ్రి మీద గావచ్చు, అన్న మీద గావచ్చు, బావ మీద గావచ్చు ఎందుకు విమర్శలు గుప్పిస్తూ ఉంది గత కొన్ని నెలల నుంచి? ఈరోజు చూసుకున్నట్లయితే ఏప్రిల్ 25వ తారీఖు ఉదయము తను అనుకున్నట్టుగానే ఒక సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తన కార్యకర్తలు కావచ్చు, తనను అభిమానించే వాళ్ళు కావచ్చు, కవితకు సంబంధించి తెలంగాణ జాగృతిని వెంట నడిచే కొంతమంది కూడా ఈరోజు కొన్ని వేల మందిగా తరలి ఆమె సభను విజయవంతం చేశారు. ఆ సభలో తను అనుకున్నట్టుగానే పార్టీ పేరు ప్రకటించడం జరిగింది. కొత్త పార్టీ పేరు అందరి సమక్షంలో సెంటిమెంట్‌గా టీఆర్ఎస్ అనేది ప్రకటించడం జరిగింది. గతంలో మనం చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ అంటే కేసీఆర్ గుర్తొస్తాడు. తెలంగాణ రాష్ట్ర సమితి. ఈరోజు ప్రకటించిన కవిత యొక్క పార్టీ పేరు టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సేన. అంటే తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ రాష్ట్ర సేన. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు. అట్లనే ఈ కవిత ఈరోజు తండ్రి అయినటువంటి కేసీఆర్ గారిని కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఏదైతే గవర్నమెంట్ లీడింగ్లో ఉన్న గవర్నమెంట్కి సంబంధించి రేవంత్ రెడ్డి గారికి సంబంధించి కూడా విమర్శలు అడపాదడప చేసింది. కానీ తండ్రికి సంబంధించి ఎక్కువగా మాట్లాడడం జరిగింది. దానికి సంబంధించి మనము బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్ పావని గౌడ్ని లైన్లోకి తీసుకోబోతున్నాము. అసలు ఈ కామెంట్ల గురించి కూడా పావని గౌడ్ ఏం చెప్తారో ఒకసారి విందాం. మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి లైన్లోకి తీసుకుందాం. హలో. హలో పావని గారు, మీరు లైన్లో ఉన్నారండి, లైవ్ కాల్లో ఉన్నారు మీరు. ఓకే. ఈరోజు కవిత చూసుకున్నట్లయితే పార్టీ పేరు ప్రకటించడం జరిగింది. టీఆర్ఎస్ అని చెప్పేసి కూడా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన చేసినంత వరకు బాగానే ఉంది కానీ పాత పేరు తన తండ్రి కేసీఆర్ గారు పెట్టినటువంటి టీఆర్ఎస్ పేరు తీసుకోవడం ఏంది? అలాగే తన తండ్రి బాటలు నడిచినటువంటి కవిత గారు సపరేట్ పార్టీ పెట్టుకొని మళ్ళీ టీఆర్ఎస్ పెట్టడం ఏంది? అంటే దీన్ని మీరు ఎట్లా చూస్తారు అసలు? నమస్తే అండి. ఇప్పుడు ఎట్లా చూడడానికి ఏముందండి? పిల్లొచ్చి గుడ్డును ఎక్కిరించినట్టుగా ఏ విధంగా తండ్రి గారిని దూషిస్తున్నారో, ఏ విధంగా తండ్రి గారిని మాటలు అంటున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. కన్న తండ్రిని పట్టుకొని మరమరిషి అని అన్నది. అమ్మగా మీ అందరికి మేము సేవలు చేస్తా అని చెప్తున్నది. కనీసానికి బిడ్డగా నువ్వు పుట్టిన కన్న తల్లిదండ్రులకు కరెక్ట్ గా అది చేయలేని ఇప్పుడు నువ్వు వచ్చి అమ్మగా మిమ్మల్ని అందరినీ సేవ చేస్తా అనడం అసలు ఎక్కడి వరకు నమ్మొచ్చు చెప్పండి? ఇప్పుడు ఏంటంటే ఏదో రాజకీయ పార్టీలు అందరు పెడతారు, కాలగర్భంలో కలిసిపోయినాయి చాలా పార్టీలు. ఆనాడు కోదండరామరెడ్డి పెట్టిండ్రు, ఆనాడు ఆలయ నరేందర్ గారు పెట్టిండ్రు, విజయశాంతి గారు పెట్టిండ్రు, దేవేందర్ గౌడ్ గారు పెట్టిండ్రు, చాలా మంది పార్టీలు పెట్టిరు. కానీ పార్టీ నిలబెట్టుకోవడము, పార్టీ ఎందుకు పెడుతున్నాము అవన్నీ సిద్ధాంతాలను ప్రకారంగా వాటి లక్ష్యాలను చేరుకోవడం అనేది చాలా కష్టం అండి. అది ఆమెకు కూడా తెలుసు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీగా పెట్టిండ్రు అని అంటారు. ఆమె పెట్టింది టిఆర్ఎస్ఏ అని పెట్టిండ్రు. తెలంగాణ రాష్ట్ర సేన అసోసియేషన్ అని పెట్టుకున్నారు. అసోసియేషన్ అనే దాన్ని కింద చిన్నగా రాసి పెట్టిండ్రు. ఇప్పుడు ఆదిలోనే హంసపాదు అన్నట్టుగా అశ్వత్థామ హత కుంజరహ అన్నట్టుగా మనకందరికి తెలిసిపోతూనే ఉన్నది కదా. ఇప్పుడు ఏంటంటే కొంతమంది రాజకీయ శక్తులతో కలిసి ఆనాడు టిఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దాం అనేసి ఆంధ్ర చాలా మంది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు కుతంత్రాలు చేసిండ్రు. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లు పాలించిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్లలోనే కాంగ్రెస్ పార్టీ అవినీతి అక్రమాలు బయటపడ్డ తర్వాత మళ్ళీ కేసీఆర్ గారికి ప్రజాదరణ పెరగడము, బీఆర్ఎస్ పార్టీ రావాలి మమ్మల్ని కాపాడాలి అని ప్రజలు కోరుకోవడము, ఇవన్నిటినీ అడ్డుకట్ట వేయడానికే కూతురుతోటి పార్టీలు పెట్టించడం జరుగుతుంది కొంతమంది రాజకీయ శక్తులు కలిసి. అంతే తప్ప ఇంకొకటి లేదు.
ఇప్పుడు 10 ఏళ్ల పాటు అవినీతి జరిగింది అని మాట్లాడుతున్నారు కదా. 10 ఏళ్ల పాటు మా బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆ అవును. టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అధికారికంగా అన్ని అనుభవించి ఎమ్మెల్సీ తీసుకొని ఎంపీ అయ్యి ఇప్పుడు వచ్చి అధికారం పోంగానే దాంట్లో మర మనిషి అనడము, దాంట్లో నేను కూడా భాగస్వామురాలునైనందుకు సిగ్గుపడుతున్నాను, నన్ను క్షమించండి అని అడగడము ప్రజలన్నీ గమనిస్తున్నారు కదా. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు, పోరాట యోధులు, పోరాటం చేసి తెలంగాణను సాధించిన మనమంతా. ఎవరి ప్రయోజనాల కోసం పార్టీలు పెట్టిండ్రు అనేది కరెక్ట్ గా కనిపిస్తున్నది కదా. ఆనాడు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి బిడ్డల కోసము, తెలుగు జాతి ఒక గౌరవంగా బతకాలని, ఆత్మ గౌరవంగా ఉండాలనేసి తెలుగుదేశం పార్టీని పెట్టడం జరిగింది. అది ప్రజా అవసరాల కోసం పెట్టిర్రు. మళ్ళీ కేసీఆర్ గారు టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితిని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పెట్టిర్రు. తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని నిలబెట్టిండ్రు. మరి ఇప్పుడు ఈమె ఎవరి అవసరాల కోసం పార్టీ పెడుతున్నారండి? సొంత అవసరాల కోసం పార్టీలు పెట్టితే నిలుస్తాయా చెప్పండి? ఇప్పుడు అన్న మంచోడు కాదు, అక్క మంచోడు కాదు, చెల్లె మంచోడు కాదు, గుంటనక్కలు తోడేళ్ల మధ్యలో కేసీఆర్ గారు బందీ అయిపోయినరు అని మాట్లాడుతున్నారు. అరే ఆ గుంటనక్కలు తోడేండ్లు అని పిలిచేటోళ్ళు మరి ఇప్పటి వరకు కూడా కేసీఆర్ గారిని పల్లెత్తు మాట అనలేదు కదా. ఆయన అధికారం కోల్పోయినప్పటి నుంచి కూడా వేరే పార్టీలతో చేతులు కలపలేదు కదా. అంటే ఇప్పుడు మనం ఒక విధంగా చూసుకున్నట్లయితే కేసీఆర్కి గట్టి పోటీ కవిత ఇస్తుందని అనుకోవచ్చా మనం? గట్టి పోటీనా? రేవంత్ రెడ్డి తోటే సాధ్యపడలేదు, చంద్రబాబు నాయుడు తోటే సాధ్యం కాలేదు, వైఎస్ రాజశేఖర రెడ్డి తోటి సాధ్యం కాలేదు, భారతీయ జనతా పార్టీ తోటి సాధ్యం కాలేదు గట్టి పోటీ ఇవ్వడం అనేది. కేసీఆర్ గారు తెలంగాణ ఆత్మ, కేసీఆర్ గారు తెలంగాణ చరిత్ర. ఆయనకు పోటీ ఎవరుండరు, ఆయనకు పోటీగా ఎవరు రారు కూడా. తెలంగాణ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చే పేరు కేసీఆర్ గారు. ఒక ఎమోషన్ ఉంటది, ఒక వైబ్రేషన్ ఉంటది. ఆయనకు పోటీ ఏందండి? 10 ఏళ్ల పాటు 14 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిండ్రు. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిండ్రు. ఆయనకెవరు పోటీ అండి? ఇప్పుడు చెట్టు పెరిగి కొమ్మ 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 చెట్టుని ఎకిరించినట్టుగా ఉన్నది. అంటే ఒకవేళ ఇంకొకటి లేదు. ఒకవేళ కవిత నీడను చూసుకొని నేనే పెద్దదాన్ని, నేనే ఈ చెట్టును ఆశ్రయం ఇస్తున్నా, నేనే నీడని రక్షిస్తున్నా అన్నట్టుగా ఉన్నది తప్ప ఇంకొకటి అయితే లేదండి. ఇప్పుడు ఒకవేళ కవిత అధికారంలోకి వస్తే కేసీఆర్ గారి పరిస్థితి ఎట్లా అనుకోవచ్చు? ఎవరు అధికారంలోకి వస్తారండి? కవిత. ఆ మాట మీరెట్లా అంటున్నారు? ఒకవేళ వస్తే, ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చెప్పండి. యాంకర్ గారు, ఇప్పుడు కవిత గారి పార్టీ పేరేందో వాళ్ళకే తెలియదు ఇప్పటి వరకు. ఇప్పుడు ఆమె అధికారంలోకి రావడం అనేది అసాధ్యము, సాధ్యం అనే విషయం అయితే కాదు. ఒకవేళ వస్తే పరిస్థితి ఏంది అనుకోవచ్చు మనం? పరిస్థితి రాదు అని అయితే మేము అనుకుంటున్నాము. వస్తే పరిస్థితి ఏందనేది మీరు ఊహించుకోండి తప్ప గానీ మాకు అది ఊహకు అందది. అంటే ఆమె రారు అనేది అయితే తెలుసు. ప్రజలు అట్లా తొందరగా నమ్మరు కదా అండి ఎవరినైనా కూడా. అంటే ఎన్నో కామెంట్ చేస్తూనే ఉన్నారు కవిత గారు. గత 5-6 నెలల నుంచి మనం చూస్తూనే ఉన్నాము. ఒకవేళ బీఆర్ఎస్ అవినీతిని మొత్తం బయట పెడతా అని చెప్పేసి కూడా అంటుంది అసలు కవిత. ఈ రోజు కూడా స్పెషల్గా అదే పదం మెన్షన్ చేస్తున్నారు. అంటే బీఆర్ఎస్కు సంబంధించిన అవినీతి అనేది గుట్టు కవిత దగ్గర ఉందని అనుకోవచ్చా? ఇప్పుడు 10 ఏళ్ల పాటు కనిపించలేదా అవినీతి? మరి ఇప్పుడు బిడ్డగా ఉన్నప్పుడు తండ్రి చేసిన అవినీతి కనవలేదా? లేకపోతే ఇప్పుడు వేరే తోటి రాక్షసులతోటి చేతులు కలిపి తండ్రిని అవినీతి పరును అనడం కరెక్టా అండి? ఆయనకు వ్యవసాయం చేయడము, తెలంగాణ ప్రజలను కాపాడుకోవడమే తెలుసు. ఇట్లాంటివి జరుగుతాయని ఆయన ఊహించలేదు. హైకోర్టే కాళేశ్వరం కమిషన్ ను కొట్టిపాడేసింది. మళ్ళీ వీళ్ళు ఎవరండి మధ్యలో మాట్లాడడానికి? అవినీతి జరిగింది అని చెప్పడానికి హైకోర్టు కొట్టిపడేసింది కదా. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు, ఘోష్ కమిషన్ లేదు, ఘోష్ల కమిషన్ లేదు, తీసుకుపోయి చెత్త బుట్టల వాడేయండి, పేపర్లన్నీ తీసుకుపోయి అనేసి చెప్పింది కదా. అవును. ఎప్పటికీ తండ్రి, ఒక బిడ్డను తండ్రి ఏ విధంగా కాపాడుకోవాలో ఆ విధంగా కాపాడుకున్నారు కేసీఆర్ గారు. అంటే హైకోర్టు ఇచ్చినప్పటికి కూడా కొంతమంది ఇప్పటికి అలిగేషన్ చేస్తూనే ఉన్నారు కదా కాళేశ్వరం మీద. ఇప్పటి కూడా హైకోర్టు ఇచ్చిన తర్వాత అలిగేషన్ చేసే వాళ్ళు రాక్షసులు అన్నట్టే లెక్క. తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు లేనప్పుడు తెలంగాణ రైతన్నల పరిస్థితి, తెలంగాణ చెరువుల పరిస్థితి, తెలంగాణ పొలాల పరిస్థితి ఏ విధంగా ఉండేదో అందరికీ తెలుసు. నీళ్ళిచ్చిన ఆయన మీద నిందలా అండి? ఇప్పుడు నీళ్ళు ఎత్తుకపోతాండ్రు అనేసి ఆంధ్రోళ్ళు తిట్టిర్రు. ఇప్పుడేమో కన్నబిడ్డ తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు ఇచ్చిండ్రని అక్కసు ఏంది తండ్రినే తిడుతుంది అన్నట్టుగా ఉన్నది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సింగిల్ ఎజెండా ఒకటి ఉంది. ఆయన వచ్చిన తర్వాత గెలిస్తే ఫామ్ హౌస్లో వండుకోవాలి, కొడుకుని సీఎంని చేయాలి,
అల్లుడిని పీఠం ఎక్కియాలని చెప్పేసి కూడా ఈ రోజు కూడా స్పెషల్ కామెంట్ చేశారు కదా, ఏం చెప్తారు వీటి ఇప్పుడు గురించి? ఎప్పుడైనా బయటకు వచ్చి కేసీఆర్ గారు నెక్స్ట్ కాబోయే సీఎం కేటీఆర్ అని ఇక్కడ ప్రసంగించినట్టున్నదా అండి? ఉమ్, మా కేటీఆర్ గారు కానివ్వండి, హరీష్ రావు గారు కానివ్వండి, రేపు నెక్స్ట్ కాబోయే సీఎం ను నేనే అని ఎప్పుడన్నా ప్రకటించుకున్నారా? అవును. స్వయం ప్రకటితంగా చేసుకున్నారా? చెప్పుకున్నారా అవును. వాళ్ళు ఎప్పుడైనా? అవును. రేపు రాబోయేది అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ, కాబోయేది సీఎం గా కేసీఆర్ గారని చెప్తాం కదా ఎక్కడికి పోయినా కూడా. అదే ఆయన గెలిచిన తర్వాత కొడుకుని పీఠం ఎక్కిస్తాడు అనేది వ్యాఖ్యలు చేశారు కదా. అన్ని ఊహాగానాలు తప్ప ఇంకొకటి అయితే లేదండి. ఉమ్, మా అధినాయకుడు ఉన్నన్నాళ్ళు అధినాయకుడే కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉంటారు. ఇప్పుడు ప్రజలను ఏ విధంగా కాపుగాయాలో, ఏ విధంగా తెలంగాణను రక్షించుకోవాలో ఆయనకు తెలిసినంత బాగా ఇంకొకరికి తెలియదు. ఈ రోజు ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలా అండి? చెప్పండి. కేసీఆర్ గారు అనేటైనే హరీష్ రావు గారు కానివ్వండి, రామారావు గారు, కేటీఆర్ గారు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో సార్లు పదవుల కోసం తునప్రాయంగా పదవులను త్యజించిన వాళ్ళు. అవును. మంత్రి పదవులకు కానివ్వండి, ఎమ్మెల్యే పదవులకు కానివ్వండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కావాలని రాజీనామాలు చేసిన వాళ్ళకు పదవుల మీద ఆస్తుల మీద ధ్యాస ఉండదు. ఓన్లీ వాళ్ళ ధ్యాస, ఆశ మొత్తం తెలంగాణ ప్రజలు బాగుపడాలి, తెలంగాణ రాష్ట్రం బాగుపడాలనే ఉద్దేశమే ఉంటది తప్ప పోరాటం చేసిన వాళ్ళకి ఏముంటదండి? ఆయన లేకపోతే పోరాటం ఎక్కడదండి? తెలంగాణ వాళ్ళకు పోరాటం అనే నేర్పించిన పదాన్ని నేర్పించిందే కేసీఆర్ గారు కదా అండి. కేసీఆర్ గారు లేకపోతే వీళ్ళందరూ ఎవరండి? అర్థం కాదు నాకు ఒకటి ముచ్చట. ఆయన ఇప్పుడు ఆయన గూటిలో ఉన్నోళ్ళే బయటికి వచ్చి ఆయనను వెక్కిరించడం అనేది కరెక్ట్ కాదు. పార్టీ ప్రజాస్వామ్యంలో పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు. రేపు మీరు పెట్టుకోవచ్చు, నేను పెట్టుకోవచ్చు, ఇంకొకరు పెట్టుకోవచ్చు. మన తీర్మార్ మల్లయ్య కూడా పెట్టుకున్నాడు. ఎవరైనా పెట్టుకోవచ్చు. పెట్టింది ఏంటిది, ఉద్దేశం ఏంటిది, దాన్ని మీరు చెప్పుకోండి. బట్ కేసీఆర్ గారు ఇట్లా చేసిండ్రు, వాళ్ళు గుంట నక్కలు, నన్ను ఎల్లగొట్టిండ్రు, అంటే నన్ను ఇప్పుడు ఎల్లగొట్టింది కాబట్టి నేను పార్టీ పెడతా, నేను సీఎం అయితా, ఇదా అండి? ప్రజలు కోరుకున్నది కావాలి కదా. ప్రజలు ఏం కావాలని కోరుకుంటున్నారు, ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి అవి కదా. ఇప్పుడు నేను సీఎం అయితా, నేను అమ్మనైతా, నేను అక్కనైతా, నేను చెల్లెనైతా కాదు కదా. అక్కగా మా పార్టీలో ఉన్నప్పుడు మేము అందరం ఆదరించినాం, అక్కగా అక్కున చేర్చుకున్నాం. అక్కకి ఏదన్నా కష్టం వచ్చినా కూడా ఆమె తల్లో నాలుకలాగా ఆమె వెంబడి ప్రయాణించిన మేమందరము. ఇప్పుడు మమ్మల్ని అందరినీ వదిలిపెట్టి ఆమె వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళా రేపు పార్టీ పెట్టి ఆమె అవసరాల కోసము మళ్ళా వాళ్ళందరినీ కూడా వదిలిపెట్టి మరి ఇంకేం చేస్తారో తెలియదు. ఇంకా అంటే ఇన్ని రోజులు కవితక్క అని పిలిపించుకున్న కవిత గారు ఈ రోజు నుంచి కవితమ్మ అని ట్విట్టర్ పేరు కూడా మార్చుకోవడము, వాళ్ళకు సోషల్ మీడియా ఏదైతుందో టోటల్ ప్లాట్ఫామ్స్ అన్ని కవితమ్మగా మార్చుకోరు అంటే ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఓ 2-3 కొడుకులు ఉన్నా కూడా కోడలు వచ్చిన తర్వాత తల్లులను గెంటేసినా కూడా తండ్రిని తల్లిని అక్కున చేర్చుకొని అవ్వ నేను మీకు బిడ్డగా ఉన్ననే అని చెప్పుకుంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. కేటీఆర్ గారు మంత్రులను, వాళ్ళ ఎమ్మెల్యేలను అందరినీ కూడగట్టుకొని ఏమన్నా కేసీఆర్ గారి మీద యుద్ధం ప్రకటించి అధికారంలో ఉన్నప్పుడు సీఎం కావాలనుకున్నాడా అంటే ఎప్పుడన్నా? ఇప్పటికీ కూడా ఎక్కడ కలిసినా ఏది మాట్లాడినా కూడా కేసీఆర్ గారిని సీఎం చేసుకోవాలి, బీఆర్ఎస్ పార్టీని మళ్ళా అధికారంలోకి తీసుకొచ్చుకోవాలని చెప్తారు. ఆయన ఒక ఉత్తమ తనయుడిగా ఆయన లక్ష్యం అది. కానీ తనయేగా కూతురు ఏం చేస్తుందండి ఇప్పుడు? గొప్ప కూతురే కాలేకపోయినరు, రేపు గొప్ప తల్లి ఎట్లయితారు, గొప్ప అమ్మ ఎట్లయితారు చెప్పండి? అంటే ఈరోజు మొత్తం సభలో చూసుకుంటే కవిత గారి మాటలు వింటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గురించి అయితే ఎక్కడ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినట్టుగా లేదు. రేవంత్ గారి గురించి ఎక్కడో అక్కడక్కడ కొన్ని చిన్న పదాలు వాడిరు తప్ప. అయితే ఇప్పుడు నేను అడుగుతున్నది ఏంటంటే కవిత వెనకాల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అనుకోవచ్చా, లేకపోతే కేసీఆర్ గారు అనుకోవచ్చా? అంటే ఇదంతా ఒక మల్టిపుల్ గేమ్ అని అనుకోవచ్చా, లేకపోతే షెడ్యూల్ ఉంది అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు? అనుకోవడానికి చాలా అనుకోవచ్చు అండి. కవిత గారి వెనకాల చంద్రబాబు నాయుడు గారు ఉన్నాడు అనుకోవచ్చు. ఆ పచ్చ కలర్ ను చూసి కవిత వెనకాల ఆకుపచ్చ కలర్ ని చూసి కాంగ్రెస్ ఉన్నది అనుకోవచ్చు. ఆ కవిత వెనకాల ఇంకోటి బీజేపీ ఉన్నది ఏదైనా అనుకోవచ్చు. కేసీఆర్ గారిని నేరుగా ఎదుర్కొనే శక్తి లేక, ధైర్యం లేక, దమ్ము లేక 2 జాతీయ పార్టీలు, ఒక టిఆర్ఎస్ అదే టీడీపీ అనే ఒక జాతీయ పార్టీ, ఇంకొక పార్టీ, అవన్నీ కలిసి కూడగట్టుకొని కేసీఆర్ గారి మీద యుద్ధం ప్రకటించినాయి, కూతురు పావులు కలిపినాయి అనేసి అనుకోవచ్చు. ఇప్పుడు కాపీ అనుకోవచ్చా టిఆర్ఎస్ వర్సెస్ టిఆర్ఎస్? అంటే
పాత టీఆర్ఎస్ కొత్త టీఆర్ఎస్ అని ఫ్యూచర్లో మనం ఇట్లా పిలుచుకునే రోజులు వస్తాయంటారా? ఇప్పుడు టిఆర్ఎస్ అంటే గుర్తుకొచ్చేది ప్రజలకు ఏంటండి? కారు కేసీఆర్ గుర్తు గారు కేసీఆర్ గుర్తొస్తారు. గారు, అవును. కారు గుర్తు కేసీఆర్ గారు. ఉమ్, వాళ్ళు టిఆర్ఎస్ అని పరిచయం చేసినా కూడా గుద్దబోయేది కారు గుర్తుకే ఓట్లు. ఉమ్, వాళ్ళు బీఆర్ఎస్ అని ప్రచారం చేసినా కూడా కేసీఆర్ గారు బీఆర్ఎస్ అని గుద్దబోయేది కారు గుర్తుకే ఓట్లు. అవును. ఏది గుర్తుకొచ్చినా ఏది చేసినా కూడా టిఆర్ఎస్ అంటేనే ఒక ఎమోషన్, ఒక వైబ్రేషన్. ఆ వైబ్రేషన్ ఎన్నటికీ కూడా కేసీఆర్ గారి వెంటనే ఉంటది అది, ఉమ్, అంతే తప్ప ఇంకొకటి లేదు. అక్కడిక్కడ పోయిండు అధినేత అని మాట్లాడుతున్నారు. ఉమ్, అక్కడిక్కడ ఎందుకు పోయిండ్రు? తెలంగాణోడు జాతీయ స్థాయిగా ఎదగాలని పోయిండ్రు. ఉమ్, పంజాబ్ కు పోయిండ్రు, రైతులను ఆదుకున్నారు. తెలంగాణలో ఈ విధంగా ఉన్నది పరిపాలన అని చెప్పిండ్రు. ఉమ్, తెలంగాణను చూపించిండు. తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా చూపించిండు. ఉమ్, అంతే తప్ప ఇంకొకటి ఆయనకు ఉద్దేశం లేదు. ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే ఏ విధంగా పావులు కలిపి అదే పొత్తులు పెట్టుకున్నాడో భారతీయ జనతా పార్టీ తోటి, మేము అట్లా పెట్టుకోలేదు కదా అండి ఏనాడు కూడా. ఉమ్, సింగిల్ గా ఎదిగినాము, సింగిల్ గా పోటీ చేసినాము, సింగిల్ గా అధికారంలోకి వచ్చినాం తప్ప ఇంకొకటి లేదు కదా అండి. ఉమ్, ఇవన్నీ ఏంటంటే కేసీఆర్ గానే అనే ఒక ఎమోషన్ ను దెబ్బతీయడానికి మాత్రమే. కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు తెలంగాణను ఏమి చెయ్యలేరు కాబట్టే ఉమ్, కేసీఆర్ గారిని దెబ్బ కొట్టడానికి రాబోయే 2007 కానీ ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. ఆనాడు షర్మిల గారు ఉమ్, అధికారంలో తండ్రిని ఒక్క మాట అనలేదు. తండ్రి బతుకున్నప్పుడు ఉమ్, అన్న అధికారంలో లేకున్నా కూడా ఆమె భుజ స్కంధాల మీద ఆ పార్టీని మోసి అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఒక పదవి ఇయ్యకున్నా కూడా ఒక్క మాట కూడా అనలేదు. ఉమ్. కానీ పాదయాత్ర చేసింది. మరి ఇక్కడ కవితకి ఏం చేస్తున్నారు? బాపు మన బాపు కాదని అంటున్నారు తండ్రి కదా. బ్రతికే ఉన్నారు. అన్న ఇంకా ఏం అంటే ఐటీ మినిస్టర్ గా చేసి ఉన్నారు. ఇప్పుడు ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నారు. అవును. ఆయన మార్క్ అయినా నిరూపించుకుంటున్నారు. సక్సెస్ అవుతున్నారు. లగచర్ల నుంచి కండ్లాపూర్ వరకు భూమి బాధితులను కలుస్తున్నారు. ప్రతి ఒక్కరికి దండై నిలుస్తున్నారు. ఇప్పుడు చేవెళ్ళకి వెళ్ళలేదు అంటున్నారు కదా. చేస్తున్నారండి వెలుగుమట్లకు రాలేదు, చేవెళ్ళలో జరిగిన బస్సు సంఘటనకు రాలేదు. వీళ్ళు అసలు ఎక్కడ ఉంటున్నారు, ఏం చేస్తున్నారు? వీళ్ళు అవసరం ఉన్నప్పుడు మాత్రమే ప్రజల ముందుకు వచ్చి ఏదో ఒకటి వాగ్దానాలు చేసిపోతున్నారు. మేము వచ్చేది మాదే, గెలిచేది మేమే అని చెప్పేసి గొంతమ్మ కోరికలతోటి మాట్లాడుతున్నారని కూడా స్పష్టంగా మాట్లాడారు కదా. వెలుగుమట్లలో రామన్న గారు రాలేదా? కేటీఆర్ గారే కదా ముందు పోయింది. వెలుగుమట్ల బాధితులకు అండగా నిలిచింది కేటీఆర్ గారు కదేగా. లగచెర్లలో అండగా నిలిచింది కేటీఆర్ గారు కదా. హెచ్సియు భూములకు గాని, హిల్టు పాలసీ గాని ప్రతి ఒక్క దానికి హరీష్ అన్న కేటీఆర్ గారు పోయిండ్రు కదా. మా అధినాయకుడు చెప్తేనే కదా వాళ్ళు పోయింది. మా అధ్యక్షులు కేసీఆర్ గారి కనుసన్నల్లోనే కదా వారిద్దరు నడుస్తున్నది. మళ్ళీ పోలేదు అంటే ఇప్పుడు కేసీఆర్ గారు పోకున్నా, కేటీఆర్ గారు వెళ్లకున్నా, హరీష్ రావు గారు వెళ్లకున్నా వేరే విషయం. కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు ఇద్దరు వాళ్ళ ముఖ్య భూమిక వహిస్తున్నారు కదా. మేమందరం వెళ్తున్నాం కదా కార్యకర్తలము. కేసీఆర్ గారి కడుపులో ఉట్టకపోయినా కూడా మేము ఆశయాలను పంచుకున్న బిడ్డలలాగా ప్రతి ఒక్కదానిలో మేము భాగస్వాములం అవుతున్నాం కదా. అంటే బాపు మన బాపు కాదు, ఇప్పుడున్న బాపు అవినీతికి పెద్ద పీట వేస్తున్న బాపు అని అంటుంది కదా. బాపు ఎప్పుడు బాపుగానే ఉంటారు. బాపు ఎప్పుడు బిడ్డలను ఎప్పుడు కాపు కాస్తూనే ఉంటారు. బిడ్డల మంచి కోరుకుంటూనే ఉంటారు. కానీ ఆమె ఎన్ని మాటలు మాట్లాడినా ఆయన బయటకు వచ్చి ఒక్క మాట కూడా మాట్లాడారు. అది వేరు విషయం. గాని ఇక మేము కూడా ఏం పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు. పార్టీ పెట్టుకున్నారు, ఎవరి ఇష్టం వాళ్ళు పెట్టుకోనివ్వండి. కానీ కేసీఆర్ గారిని విమర్శించొద్దు, కేసీఆర్ గారిని మాటలు మాట్లాడొద్దు, కేసీఆర్ గారి పార్టీ గురించి తప్పుడు ప్రచారాలు చేయొద్దు. ఎందుకంటే మీరు ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 420 హామీలు 6 గ్యారంటీలు అనే పేరుతోటి అధికారంలోకి వచ్చారు. ఆ గ్యారంటీల మీద మాట్లాడండి, అధికారంలో ఉన్న పక్షం మీద మాట్లాడండి, అధికార పార్టీ మీద మాట్లాడండి. కానీ ఎప్పుడు కూడా ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ మాకు అది అని అన్నట్టుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద, బీఆర్ఎస్ మీద, బీజేపీ మీద మనం యుద్ధం చేయాల్సిన సమయం ఆసన్నమైందని జాగృతి కార్యకర్తలకు పిలుపునిచ్చారు కదా. అంటే సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? సక్సెస్ అయితే కారండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి. ఓకే అండి. చూడొచ్చు బీఆర్ఎస్కి సంబంధించిన స్పోక్ పర్సన్ పావని గౌడ్ గారి మాటలు. ఎంతోమంది ఇంతకుముందు కూడా పెట్టినప్పటికీ వాళ్ళు ఎంతవరకు ముందుకు వచ్చారో చూసాము. ఇప్పుడు ఈమె పెట్టినటువంటి ఏదైతే టీఆర్ఎస్, కొత్త టీఆర్ఎస్ పార్టీ అనేది ఉందో
ముందు ముందు కూడా వచ్చే అవకాశం లేదు. ఏమైనా తండ్రి మీద ఎలిగేషన్ చేయడం, అన్న మీద ఎలిగేషన్ చేయడం తప్ప ముందుకు పోయే సమస్య లేదని చెప్పేసి కూడా పవన్ గౌడ్ చెప్తూ చూద్దాం. ముందు ముందు ఏం జరగబోద్దో చూద్దాం.